అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొల్ల కుర్వలము గత ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్లు మీటింగ్ పెట్టిండ్రు. హాస్పిటల్ మీటింగ్ పెట్టి ఒక్క ఓరంలో కడితే మేము కర్ణాటకలో గొర్రెలకు తోలిస్తామని మమ్మల్ని మోసం చేసి డాక్టర్లు అందరూ మీరు సంఘం పెద్దలు అందరూ కూర్చొని కట్టియాలని చెప్పిండ్రు. అయితే మేము ఊళ్ళో పోయి మీటింగ్ చేసుకొని గ్రామాల్లో పేదోళ్ళని ఉన్నోళ్ళని లేనోళ్ళని అంది కడితేనే గొర్రెలు వస్తాయి, లేకుంటే రావని ఇబ్బంది పెట్టి వాళ్ళని కట్టించినాం. కట్టించిన తర్వాత ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ దగ్గర వచ్చే వరకు మర్చిపోయి కూర్చున్నది. మరి మమ్మల్ని ఆదుకోవాలంటే ఏం చేయలే, డబ్బులు కట్టినాము. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిండు, అప్పుడు కేసీఆర్ పోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని ఆదుకునలే. మేము పామనక ఎండనక అడవిలో పడేటోళ్ళము. మా మీద దృష్టి పెట్టాలి అందరి, సీఎంది కానీ కలెక్టర్ది కానీ అధికారులది. మా దుడ్డు మేము ఒకరికి రుణపడి ఉంటలేము. మా దుడ్డు సొంతంగా తెచ్చి ప్రభుత్వానికి చెల్లించినాము. అటువంటి పైసను మా వడ్డీతోన మా పైసా గొర్రెల వీనిటిస్తారా, మాకు డబ్బులు వేస్తారా, ఏ విధంగా మాకు సాయం చేయాలని అందరిని కోరుతూ ముగిస్తున్నది. ప్రభుత్వం ఈరోజు అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం మారడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇట్టి ప్రభుత్వం ఏదైతే మా గొల్ల కుర్మలు అందరూ కూడా 43,750 రూపాయలు ఒక్కరొక్కరు ప్రతి ఒక్కరు కూడా చాలా పేదవాళ్ళు గొర్రెలు కాసుకునే వ్యక్తులు ఉండడంతో ఎక్కడైతే ఎక్కడ డబ్బులు లేకపోయినా కానీ అప్పులు తీసుకొచ్చి డబ్బులు డీడీలుగా చెల్లించడం జరిగింది. అట్టి అప్పులకు మిత్తులు కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్క గొల్ల కుర్మ మీ అందరికి కూడా ఓట్లు వేయడం జరిగింది. అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా 43,750 రూపాయలు ఏదైతే ఉందో దానికి గత ప్రభుత్వం యూనిట్ ప్రకారం, ఇది సబ్సిడీ స్కీమ్, ఉచిత స్కీమ్ కాదు. కాబట్టి మేము కట్టిన 43,750 రూపాయలతో పాటు అది యూనిట్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 1,75,000 రూపాయలు మా ఏవైతే అకౌంట్ల నుంచి కలెక్టర్ గారి డీడీలో కట్టినామో ఆ అకౌంట్లకి 1,75,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సిందిగా, చెల్లించి మా గొల్ల కుర్మలందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఇదే వినతి పత్రంతో మీరు అందరూ కూడా స్పందించి 1 నెల లోపల్లో ప్రతి ఒక్క గొల్ల కుర్మలందరినీ కూడా ఆదుకునేటట్టు వాళ్ళందరికీ కూడా గొర్రెల స్కీమ్ నన్న ఒకటి ఏర్పాటు చేయండి, లేదా 1,75,000 రూపాయలు డీడీలు కట్టిన అకౌంట్ల కన్నా వేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోండి అని కూడా తెలియజేస్తున్నాం. లేని ఎడల ప్రతి ఒక్కరం కూడా లేని ఎడల ఉద్యమం చేపట్టే రోజులు ఏర్పడతాయి. కాబట్టి 1 నెల రోజుల వరకు మేము వేచి చూస్తాం. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చాడు, అయిపోయింది. కాబట్టి ఇంకొక నెల వరకు ఏదైతే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత స్పందించి మాకు న్యాయం చేయకపోతే నెల రోజుల్లో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఉద్యమాలు చేపడతామని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నమస్కారం. నారాయణపేట కలెక్టర్ ఆఫీస్ గారిని మా గొల్ల కుర్మ సోదరులందరూ కూడా కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొల్ల కుర్మ సోదరులందరూ కూడా 43,750 రూపాయలు ప్రభుత్వానికి డీడీల రూపంలో గొర్రెల పంపిణీ కోసము ఆ స్కీమ్కి కట్టడం జరిగింది. దాదాపు 6,000 లబ్ధిదారులు మన ఓన్లీ నారాయణపేట జిల్లాలో ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించడం జరిగింది. కావున ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మారిన తర్వాత మా గొల్ల కుర్మ సోదరుల పరిస్థితి చాలా దీనంగా తయారైంది. అప్పులు చేసి బొంబాయిలు ఉంటోళ్ళు, గొర్రెలకాడ ఉంటోళ్ళు వ్యక్తులు కూడా అప్పు చేసి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు కట్టి దాదాపు 10 నెలలు అవుతుంది. కానీ ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి లేదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము చేసినటువంటి అప్పులు మిమ్మల్ని నమ్మి ఏ స్కీమ్ కూడా చూడండి, మీరు మిత్రులు గమనించండి, బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ ఏ స్కీములు కూడా లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకోలేదు. ఒక్కటే గొల్ల కుర్మ సోదరుల దగ్గరనే ప్రభుత్వము డబ్బులు మా దగ్గర తీసుకొని 10 నెలలు గడుస్తుంది. నానా ఇబ్బందుల పాలైనా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానికి గాను ఇంత పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి వచ్చి అయ్యా మేము ఈ స్కీమ్ చేసుకున్నామంటే వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తీసుకెళ్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఒకటే రిక్వెస్ట్ చేశామండి, అది ఏమిటంటే మాకు వచ్చేటువంటి స్కీమ్స్ 1,75,000 రూపాయలు ఒక సబ్సిడీ ఉందో, ఎవరైతే కట్టిరో ఈ 6,000 మంది లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.